సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు. కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడుతుంది, స్నాక్స్ బెల్ స్టడీ బెల్ కొడుతుంది. స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ పడడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఇక్కడ వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 minute లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మన కరెక్ట్ అయినా సార్? మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంటే కదా టీచర్ స్టేజ్ కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది. సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ మొత్తము ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది. అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఆంటీ కూడా డైరెక్ట్ చెప్పదు సార్. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది. పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది. మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీతా మేడం వాళ్ళు వస్తే ఆ మేడం కి చెప్పినామని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టింది సార్ మమ్మల్ని. అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము. మాకైతే న్యాయం చేయాలి సార్. న్యాయం చేయకపోతే మేడం ఈ రోజులకునే ఈయనే ఉంటాం. మాకు మాత్రం మేడం అయితే వద్దు. కొత్త మేడం వస్తే చదువుతాం, లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బయటనే కూర్చుంటాం.